నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. స్నేహంగా ఎలా ఉండాలో భారత్ కు తెలుసు. దేశం స్వాలంబన దిశగా ముందుకు సాగేందుకు పౌరులంతా కృషి చేయాలని మోదీ. సంపూర్ణ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పివి నరసింహారావు. పివి సేవలను కొనియాడిన తెలంగాణ సీఎం కేసీఆర్. దేశ అభివృద్ధికి పివి నరసింహారావు ఎనలేని కృషి. భవిష్యత్తు తరం కూడా గుర్తుంచుకుంటారని తెలిపిన ఏపీ సీఎం. వ్యవసాయ రంగానికే తెలంగాణ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత స్పష్టం చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావును అడ్డుకున్న బాధితులు. జాతీయ ఉత్పాదక మండలి స్థాపన కోసం భూములు ఇవ్వమని తెలిపిన రైతులు. ఇక వివరాలకు వెళ్తే గాల్వన్ లోయ వద్ద చైనా సైనికులతో జూన్ 15న చోటు చేసుకున్న ఘర్షణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్పందిస్తూ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. గాల్వన్ లోయపై కన్నుపడిన వారికి దీటుగా బదులిచ్చామని తెలిపారు. స్నేహంగా ఎలా ఉండాలో భారత్కు తెలుసని, అలాగే ఎలా దీటుగా బదులివ్వాలో కూడా తెలుసని వ్యాఖ్యానించారు. సరిహద్దుల వద్ద దేశాన్ని కాపాడే క్రమంలో 20 మంది సైనికులు ప్రాణత్యాగం చేశారని ఆయన కొనియాడారు. దేశంలో మనం సమస్యలు లేకుండా జీవించేందుకు సైనికులు తమ ప్రాణాలను పరంగా పెట్టారని చెప్పారు. కరోనా కష్టకాలంలో దేశం స్వాలంబన దిశగా ముందుకు సాగేందుకు పౌరులంతా कृषि చేయాలని మోదీ పిలుపునిచ్చారు. भारत की ताकत और भारत के कमिटमेंट को भी देखा है. लद्दाख में भारत की भूमि पर आंख उठाकर देखने वालों को करारा जवाब मिला है. भारत मित्रता निभाना जानता है तो आंख में आंख डालकर देखना और उचित जवाब देना भी जानता है. हमारे वीर सैनिकों ने दिखा दिया है कि वो कभी भी मां भारती के गौरव पर आंच नहीं आने देंगे. साथियों, लद्दाख में हमारे जो वीर जवान शहीद हुए हैं, उनके शौर्य को पूरा देश नमन कर रहा है, श्रद्धांजलि दे रहा है. पूरा देश उनका कृतज्ञ है, उनके सामने नतमस्तक है. इन साथियों के परिवारों की तरह ही हर भारतीय इन्हें खोने का दर्द भी अनुभव कर रहा है. अपने वीर सपूतों के बलिदान पर उनके परिजनों में गर्व की जो भावना है, देश के लिए जो जज्बा है, यही तो देश की ताकत है. आपने देखा होगा, जिनके बेटे शहीद हुए वो माता पिता अपने दूसरे बेटों को भी, घर के दूसरे बच्चों को भी सेना में भेजने की बात कर रहे हैं. बिहार के रहने वाले शहीद कुंदर कुमार के पिताजी के शब्द तो कानों में गूंज रहे हैं. वो कह रहे थे, अपने पोतों को भी देश की रक्षा के लिए सेना में भेजूंगा. यही हौसला हर शहीद के परिवार का है. वास्तव में इन परिजनों का त्याग पूजनीय है. भारत माता की रक्षा के जिस संकल्प से हमारे जवानों ने बलिदान दिया है, उसी संकल्प को हमें भी जीवन का ध्येय बनाना है, हर देशवासी को बनाना है. हमारा हर प्रयास इसी दिशा में होना चाहिए, जिससे सीमाओं की रक्षा के लिए देश की ताकत बढ़े, देश और अधिक सक्षम बने, देश आत्मनिर्भर बने. यही हमारे शहीदों को सच्ची श्रद्धांजलि भी होगी. సంపూర్ణ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పివి నరసింహారావు అని సీఎం కేసీఆర్ అన్నారు. పివి శత జయంతి సందర్భంగా ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన నాయకుడు పివి అని తెలిపారు. ఆయన జీవితం అంతా సంస్కరణలతోనే సాగిందన్నారు. ఏ హోదాలా పనిచేసినా తాను చేయగలిగినంత గొప్ప పనులు చేసేవారన్నారు. తాను నమ్మింది, అనుకున్నది గొప్పగా చేసిన వ్యక్తి ఆయన అని చెప్పారు. ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలు పోటీ పడే స్థాయికి ఆయన అన్ని రంగాల్లోనూ సంస్కరణలు చేశారని తెలిపారు. ఆయన వ్యక్తిత్వ పటిమను అభివర్ణించేందుకు మాటలు చాలవన్నారు. ఆయన గొప్ప సంస్కరణశీలి, సంస్కరణ అభిలాషి. ఏ రంగంలో అడుగుపెట్టినా ఆ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన నిరంతర విద్యార్థి, సామాజిక దృక్పథం కల వ్యక్తి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పివి నరసింహారావు గారు ఇది అది అని చెప్పడానికి కొంత సాహసం కావాలి. ఎందుకంటే ఆయన ఏది కాదో చెప్పలేని పరిస్థితి. ఒక మాటలో నట్షెల్లో చెప్పానంటే 360 degrees పర్సనాలిటీ పివి నరసింహారావు.
అంత అద్భుతమైనటువంటి వ్యక్తి, బహుముఖీనమైనటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం పివి గారిది. ఆయన వ్యక్తిత్వ పటిమ, ఆయనకాయనే సృష్టించుకున్న గరిమ మనం వర్ణించడానికి మాటలు చాలు. ఆయన వాస్తవంగా చెప్పాలంటే రకరకాలుగా రాసినారు రకరకాల వ్యక్తులు. గొప్ప సంస్కరణశీలి, నిరంతర సంస్కరణశీలి. భయపడతారు చాలామంది, ఏదైనా చేస్తే వచ్చే విమర్శను తట్టుకోలేక కూడా భయపడతారు. కానీ సంస్కరణ అభిలాషి యొక్క లక్ష్యం ఏమిటి అనే దానికి నిలువెత్తు రూపం మన పివి గారు. ఎక్కడ ఏ రంగంలో ఆయన పెడితే ఆ రంగంలో ఒక సంస్కరణ దేవటమే. నేను సంస్కరణశీలి అని ఎందుకు అన్నా అంటే ఆయన ఆ మాటకు చాలా ఫిట్టింగ్ పర్సనాలిటీ, తగిన వ్యక్తి. విద్యాశాఖ ఆయనకు అప్పగించినారు. మన డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు మన ముందు కూర్చున్నారు. ఆయన ప్రొడక్ట్ ఆఫ్ పివి నరసింహారావు డెఫినెట్గా. ఎందుకంటే సర్వేల్ అనేటువంటి రెసిడెన్షియల్ పాఠశాల పివి గారు స్థాపించినారు. దాని యొక్క విద్యార్థి మన డీజీపీ గారు. ఇట్లాంటి అనేక మంది రత్నాలను తయారు చేసింది ఆ పాఠశాల. అనేక మంది ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, దౌత్యవేత్తలు. వాళ్ళ ఆ ఆలోచన ఎవరిది అంటే పివి గారు. ఆయన సంస్కరణశీలి ఎంతవరకు ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఇక్కడ సర్వేల్లో గురుకుల పాఠశాల ప్రారంభించినారు. అవకాశం వచ్చి కేంద్రంలో హెచ్ఆర్డీ మినిస్టర్, అంటే విద్యాశాఖ పేరును హెచ్ఆర్డీగా మార్చాలని ప్రతిపాదించిన వ్యక్తి కూడా పివి గారే. ఇది హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే శాఖ అని పేరు పెట్టాలా, దిస్ ఈజ్ నాట్ మియర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని వాదించి అప్పటి ప్రధానమంత్రి గారిని ఒప్పించి ఆ పేరు పెట్టిన వ్యక్తి కూడా పివి నరసింహారావు గారే. ఆ శాఖ అధిపతిగా మంత్రి కూడా పనిచేసిన వ్యక్తి వారే. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పివికి నివాళులర్పించారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. దివంగత ప్రధాని పివి నరసింహారావు ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఆయన సేవలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. ఆయన ఒక తెలివైన రాజకీయవేత్త అని, రాజనీతిజ్ఞులని, బహుభాషా పండితులని అన్నారు. దేశంలో ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారిపోతున్న సమయంలో ప్రధాని పదవి చేపట్టిన పివి ఆర్థిక రంగంలో ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. దేశాన్ని ఆర్థిక సరళీకరణ వైపు పరుగులు పెట్టించారని కొనియాడారు. దేశ అభివృద్ధికి పివి నరసింహారావు చేసిన ఎనలేని కృషిని భవిష్యత్తు తరం కూడా గుర్తుంచుకుంటారని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మదిరా మండలం సిరిపురం గ్రామంలో 22 లక్షలతో నిర్మించనున్న రైతు బంధు వేదిక నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం 30 లక్షల రూపాయలతో నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. వ్యవసాయం లాభసాటి కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, అదనపు కలెక్టర్ స్నేహలత, జెడ్పీ సీఈఓ ప్రియాంక తదితరులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్లకు ప్రధాని కూడలి వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యాండిల్ ర్యాలీ తీసి 2 నిమిషాలు మౌనం పాటించారు. గాల్వన్ లోయల్లో అమరులైన జవాన్లకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పరశురాములు, సింగిల్ విండో డైరెక్టర్ మాల్యాల రాజ్వీర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశం కోసం తన ప్రాణ త్యాగాన్ని ఎవరైతే త్యాగం చేసిరో ఈరోజు గల్లం సంతోష్ బాబుకు మరి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున సంతోష్ బాబు గారికి నివాళులర్పించడం జరిగింది. దేశం కోసం తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి కోసం అనేక మంది అమరులకు చనిపోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా పార్టీ తరఫున మా కాంగ్రెస్ మండల పక్షాన వారికి ఘన నివాళులు అర్పిస్తూ రానున్న రోజుల్లో మరి కేంద్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అవుతుందో వారు కూడా మన భూభాగంలోకి ఎవరు కూడా చొరబడకుండా మరి పూర్తి స్థాయిలో కట్టడి చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఇంతమంది చాలామంది ఏ యొక్క ప్రాణ నష్టం కూడా జరగలేదు. కాబట్టి రేపు ఒక్క అమరుడు కూడా చనిపోవద్దు. ఈ దేశం కోసం కొట్లాడుతున్న
అమరులందరికీ కూడా ఎవరైతే ఆర్మీ అమరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీన నివాళులు అర్పిస్తున్నారు. అమరులకు సలాం అనే కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా మా గంభీరావుపేట కాంగ్రెస్ మండల శాఖ తరఫున మేము ఇక్కడ శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. కాబట్టి మనము చైనా అనేది మన భారత భూభాగంలో చొచ్చుకు వచ్చి మనను ఆర్మీ సైనికులను చంపివేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 20 మంది సైనికులు చనిపోవడం జరిగింది. అందులో భాగంగా మన తెలంగాణ నుండి వెళ్ళి మన కల్నల్ సంతోష్ బాబు కూడా అమరుడయ్యాడు. అమరుడికి మనము శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. కాబట్టి మనము అందరము కలిసికట్టుగా ఉండి మన భారతదేశంలోకి ఇతరులని చొరనీయకుండా అందరూ కలిసికట్టుగా కొట్లాడి మన యొక్క భూభాగాన్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది. కాబట్టి అందరము ఐకమత్యంగా ఉండి పోరాడాలి. ఇందులో భాగంగానే అమరులందరికీ కూడా మరొకసారి నివాళులు అర్పించడం జరుగుతుంది. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాత ముగ్ధంపురం గ్రామంలో నెమలి ప్రత్యక్షమైంది. నెమలిని చూసిన వీధి కుక్కలు తరుముతుండగా స్థానిక గ్రామ యువకులు కుక్కల్ని తరిమి నెమలి పట్టుకున్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమేష్, చెన్నారావుపేట స్థానిక ఎస్ఐ రవికి గ్రామ యువకులు సమాచారం ఇచ్చారు. నెమలి ఉన్న ప్రదేశానికి చేరుకున్న ఫారెస్ట్ బిట్ అధికారులకు అప్పచెప్పారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలం అడ్రియాల సమీపంలో ఎన్సీసీ కంపెనీలో పనిచేసే కార్మికులు తమ విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ఓబీ కంపెనీలో పనిచేసే కార్మికులకు ఫిబ్రవరిలో వేతనాలు పెరిగాయని, 4 నెలల నుంచి కాలయాపన చేస్తూ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నట్లు కాంట్రాక్టు ఉద్యోగులు జేఏసీ నేతలు పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి కోల్ ఇండియాలో కాంట్రాక్టు కార్మికులకు చెల్లిస్తున్న వేతనాలు అమలు చేయాలని కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. చూస్తాడా ఉధృత స్థాయికి చేరింది. ఈ రోజుకి 4 రోజులు పూర్తి చేసుకుని విజయాన్ని వీళ్ళు సాధించాలని చెప్పి మా తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అండ్ జేఏసీగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోజు జరుగుతున్న కార్మిక ద్రోహానికి ఈరోజు సింగరేణి యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే వివిధ రాష్ట్రాల వివిధ స్టేట్ల నుండి వచ్చిన కంపెనీలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో యువకులను, నిరుద్యోగులను ప్లస్ కాంట్రాక్టు కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తూ వీరికి రావాల్సిన వేతనాలను కొల్లగొడుతూ వారికి ఎలాంటి ఉపాధి లేకుండా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దయచేసి యాజమాన్యానికి చెప్పేది ఒకటే ఏంటంటే, ఈరోజు మా తెలంగాణ రాష్ట్రంలో మీరు పెద్ద పెద్ద సంస్థలకు కాంట్రాక్టర్ ఇచ్చారు, కానీ వారికి సమాన పనికి సమాన వేతనం అనేది ఒక ప్రాసెస్ తీసుకువచ్చి వారందరికీ జీవోల ప్రకారము హై స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇది ఈ రోజుతో పాటు ఈ రోజు జరిగిన గడబేడలో యాజమాన్యము స్పందించకపోతే ఇంకా ముందు రాబోయే రోజులు ఉద్రిక్తానికి దారితీసి దీన్ని టీఆర్ఎస్ పార్టీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి కార్మికుల కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికీ మేము జీతాల కోసం నోటీసులు ఇచ్చి నెల 15 రోజులైతుంది. యాజమాన్యం సింగరేణి కంపెనీలు ఎవరు పట్టించుకోవడం లేదు, చర్చలకు వస్తలేరు. కరోనా టైంలో కూడా ఎక్కడ సింగరేణి బంద్ ఉన్నా కూడా మా ప్రైవేట్ కాంట్రాక్టులో మేము పనిచేసినాం. ఇప్పటికీ మాకు జీతాలు పెంచడానికో ముందుకు వస్తలేరు. బంద్ పెట్టుకోకుండా కష్టపడి మేము ఒక డ్యూటీ చేస్తే కనీసం వేతనం పెంచడానికి కూడా ఎవరు ముందరికి వస్తలేరు. కూరగాయల రేటు పెరిగినాయి, ఇవాళ షాపుల రేటు పెరిగినాయి. ఏది కొందామన్నా కరోనా అని చెప్పి బయటి ధరలు పెంచుతారు. మాకు జీతాలు పెంచాలంటే కంపెనీలు మేము కష్టపడి పని చేసినా కూడా కంపెనీలు పెంచడానికి ముందుకు వస్తలేవు.
సింగరేణి కూడా దిగి రావాలి, చర్చలు జరపాలి, మాకు జీతాలు పెంచాలని. నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలో గల శ్రీసాయి వైన్స్ లో పనిచేసే వ్యక్తి అనుమానంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకొని బ్లడ్ శాంపిల్ ఇచ్చాడు. అతనికి పాజిటివ్ అని తేలింది. దీంతో విషయం తెలుసుకున్న అధికారులు అంబులెన్స్ లో నల్గొండ ప్రభుత్వ దవాఖానకు పంపించారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. ఈ క్రమంలో నిమ్స్ బాధిత రైతులు కలెక్టర్ కారు ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. నిమ్స్ జాతీయ ఉత్పాదక మండలి స్థాపన కోసం అవసరమైన భూమిని సేకరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చెల్లిస్తున్న నష్టపరిహారం ప్రస్తుతం మార్కెట్ ధరకు అనుకూలంగా చెల్లించడం లేదని ఆందోళనకారులు తెలియజేశారు. ఈ విషయంపై ఆగ్రహించిన నిమ్స్ బాధిత రైతులు న్యాల్కల్ మండలం ముంగి గ్రామ శివారులో కలెక్టర్ వాహనం ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. కొందరు రైతులు తమ భూములు ఇవ్వబోమంటూ నినాదాలు చేస్తూ కలెక్టర్ కారు ముందు బైఠాయించారు. కలెక్టర్ హనుమంతరావు స్పందించి రైతు సమస్యలు ఏమైనా ఉంటే కలెక్టర్ కార్యాలయానికి వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. చేయాలన్న సంకల్పం లేదు, ఏదో అధికారుల ప్రోగ్రామ్ లాగా చేస్తున్నాం. ఒక సర్పంచ్ పదవి ఇచ్చే ఎలక్షన్ పెడితే మీకు వాళ్ళ భయం మొదలవుతుంది. మీ బాధ్యత కదా చట్ట ప్రకారం ఇది. మా వాళ్ళు టెన్షన్ పడాలా, మా పంచాయతీ నౌక పోవాలా, నీ గురించి ఏం పని అవుతుంది. లేబర్ మీటింగ్లలో బాగా చెప్తారు, ఫీల్డ్ మీద పోతే తెలుస్తుంది పరిస్థితి. మా వాళ్ళు కూడా ఎంపీడీ వాళ్ళు భయానికి చెప్తారు, బాగా అవుతుంది సార్, జోరుగా నడుస్తున్నాయి. ఎప్పటికైతుంది నీకు బ్రిక్ వర్క్, తర్వాత దీని స్లాబ్, దాన్ని ఇంకా ముండాలు 3 గ్యాంగులు పెట్టినాం. ఇక్కడ ఒక గ్యాంగ్ నడుస్తూనే ఉండాలి, ఆ రెండు గ్యాంగులు అక్కడ నడవాలి. ఆర్చి తర్వాత కట్టుకో అవసరం అవుతుంది. ఇంకా అయ్యేదాకా నైట్ కూడా లైట్లు పెట్టి నడిచి నైట్ కూడా నేను లేబర్ తెచ్చుకోలేము. ఎక్కడున్నావా వెంకరెడ్డి? నీదేనా అది కొనిల్పూర్? వస్తా, నేను కూడా వస్తా. నువ్వు ఇటు ఈ మండలం దాటడానికి లేదు, బార్డర్ పోవడం లేదు, ఎక్కడ పోవడం లేదు. రేపు ఆదివారం కూడా పని చేస్తున్నా, నేను కూడా వస్తున్నా. నేను నీ వల్ల అధికారులు బలి కావాలా? ఇక్కడ కూడా నడవాలి కదా. గోల్కొండ పరిధిలో గల జగదాంబ మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా అత్యంత కోలాహలంగా జరిగే ఉత్సవాలకు కరోనా వలన ఆటంకం ఏర్పడింది. భక్తులు బోనాలు సమర్పించుకోవడానికి ఆలయానికి చేరుకున్నప్పటికీ ఎవరిని లోపలికి అనుమతించలేదు. దీంతో భక్తులు తీవ్ర నిరాశతో చెందారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరిళ్లలో వాళ్ళు బోనాల ఉత్సవాన్ని జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేదమ్మా, ఇక్కడ లేదు, ఇకనే ఎవరు రావద్దని చెప్పారు కదా, మీరు ఆయన వచ్చి ఎట్లా మాసంలో బోనాల జాతరలు ఈరోజు 2వ వారం. ఇక్కడ ఇవాళ పొద్దున అమ్మవారికి అభిషేకం, పూల అలంకరణ, అన్ని పూజలు జరిగేసాయి. ఇప్పుడు మళ్ళీ కిందికి వచ్చేసి ఆ బోనం ఈవో గారితో మేము ఇద్దరం కలిసి బోనం సమర్పించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు పూజలలో ఎలాంటి తక్కువ లేదు, అన్ని పూజల్లో ఎలా ఉన్నా అన్ని యథావిధంగా జరుగుతూనే ఉన్నాయి. ఖాళీ భక్తులు మాత్రం అనుమతి లేదు. ఎందుకంటే కోవిడ్ విధాన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భక్తులకు ఎవరికి అనుమతి లేదు. పూజలు మాత్రం యథావిధంగా అన్ని ఎలా జరగాలో అన్ని మాత్రం అలాగే జరుగుతున్నాయి అన్నమాట. మా ఈవో గారు మాత్రం
పోతురాజులు కానీ బోనాలు కానీ ఎక్కడ ఏవీ లేవండి. ఓన్లీ దేవాలయం తరఫుననే అన్నీ కూడా జరుగుతున్నాయి. మా పంతులు గారు నేను కలిసి అన్నీ చేస్తున్నామండి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే జరుగుతున్నాయండి. కరీంనగర్ కాశ్మీర్ గడ్డ 54వ డివిజన్లో ఒకే ఇంట్లో నలుగురికి కరోనా సోకడంతో ఆ డివిజన్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిత్యం ప్రజలతో కలకల్లాడే రైతు బజార్ మార్కెట్ కరోనా భయంతో చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో వెలవెలబోతుంది. ఈ డివిజన్ మొత్తాన్ని బారికేడ్లతో మూసివేశారు. 54వ డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ ఆతిఫ్ మాట్లాడుతూ ఇలాంటి సమయంలో ప్రజలు ఐకమత్యంతో ఉండి కరోనాతో పోరాడాలని అన్నారు. మార్కెట్లో సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. मैं 54 डिवीज़न कारपोरेटर मोहम्मद आतिफ। आज कोविड के न्यू केसेस कश्मीर गढ़े में 4 केसेस आए हैं। वो लोग क्वारंटाइन हो चुके हैं 1 हफ्ते से। एक पेशेंट गवर्नमेंट सिविल हॉस्पिटल में क्वारंटाइन है। ये लोग ट्रैवलिंग हैदराबाद जाकर आए थे, इस वजह से कोविड पॉजिटिव हुआ है। मैं करीमनगर की और सारे आवाम से गुजारिश कर रहा हूँ, इस वबा से, इस मर्ज से दूर रहिए और अपने आप को सोशल डिस्टेंस मेंटेन करिए। और यहाँ पर थोड़ा एरिया लॉकडाउन करे है रेवेन्यू डिपार्टमेंट के थ्रू। रईतो मार्केट और बाकी का एरिया ओपन है और हम सब कश्मीर गढ़ के आवाम से गुजारिश कर रहा हूँ कि सोशल डिस्टेंस मेंटेन करिए और ट्रैवलिंग मत करिए ज़्यादा। हैदराबाद में ज़्यादा पॉजिटिव केसेस आ चुके हैं। अभी हैदराबाद से गुजारिश कर रहा हूँ, अपने आप को अच्छे से सैनिटाइज करिए और घर में जाने के पहले भी सैनिटाइज होके जाइए। अस्सलाम वालेकुम। अभी ये रईतो मार्केट एरिया ओपन है और आजू बाजू के दुकानें भी ओपन है। ये मार्केट के जो बाजू का एरिया है पार्क के थ्रू, उधर का एरिया बैरिकेड करे है। आवाम को कुछ परेशानी की जरूरत नहीं है। రైతు మార్కెట్ ఓపెన్ रहेंगे इंशाल्लाह। యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పతంగి గ్రామంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద వేలాది కిలోమీటర్ల తారు రోడ్డున రహదారులకు అనుసంధానం చేయడంతో భాగంగా మోడీ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు అనుసంధానం చేసే పతంగి గ్రామం నుంచి స్వాములవారి లింగోటం గ్రామానికి వెళ్లే రహదారికి, అలాగే కాట్రేవు గ్రామం నుంచి మల్లారెడ్డిగూడెం వెళ్లే రహదారులకు సుమారు 8.5 కోట్ల నిధులు ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద మంజూరు చేయనట్లు తెలిపారు. కానీ కొంతమంది సోషల్ మీడియాలో తామే నిధులు తెచ్చామని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి సడక్ యోజన అనే పథకం ద్వారా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలన్నింటినీ కూడా జాతీయ రహదారులకు అనుసంధానం చేసే ఉద్దేశంతో కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామీణ ప్రాంతాలన్నింటినీ కూడా జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా చౌటుప్పల్ మండలంలోని కాట్రేవు టు మల్లారెడ్డిగూడెం, పంతంగి టు ఎస్లింగోటం, ఈ 2 రోడ్లు ఏవైతే ఉన్నాయో గౌరవ మనోహర్ రెడ్డి గారి ద్వారా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, పబ్లిక్ అందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి సమయంలో గౌరవ కిషన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఈ 2 రోడ్లు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటివి, యాదాద్రి జిల్లా కేంద్రానికి వెళ్లడం కోసం సుమారుగా 20 కిలోమీటర్ల దూర భారాన్ని తగ్గించేది కాబట్టి నేను తప్పనిసరిగా ఈ రోడ్లను శాంక్షన్ చేయిస్తా అని చెప్పి వెంటనే స్పందించి లోకల్ మంత్రి అయినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి గారికి ఈ రోడ్ల ప్రాముఖ్యతను వివరిస్తూ లెటర్ రాయడం జరిగింది. అందులో భాగంగా ఈ 2 రోడ్లను కూడా కిషన్ రెడ్డి గారి ద్వారా అనుమతులు సాధించడం జరిగింది. ఈ అనుమతులు లభించినందుకు కాట్రేవు మల్లారెడ్డిగూడెం ప్రజల తరపున, పంతంగి ఎస్లింగోటం ప్రజల తరపున గౌరవ కిషన్ రెడ్డి గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకెవ్వరు కూడా ఈ రోడ్లు మేము శాంక్షన్ చేయించుకొచ్చినామని చెప్తే అది తప్పుడు సమాచారం. కొంతమంది కొన్ని పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఈ రోడ్లను రెండింటినీ కూడా జడగొట్టి వేరే చోటుకి తీసుకుపోయే దుష్ట ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా తిప్పికొట్టి మేము కిషన్ రెడ్డి గారి దగ్గర కూర్చున్నటువంటి సందర్భంలో కిషన్ రెడ్డి గారి ద్వారా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారా, రెండవది ఈ స్కీమే అటల్ బిహారీ వాజ్పేయి గారు పెట్టినటువంటిది కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫునే ఈ 2 రోడ్లు కూడా మంజూరైనవి. 2 రోడ్లు కాదు, వేలాది కిలోమీటర్ల రోడ్లు ప్రధానమంత్రి సడక్ యోజన పథకంలో భాగంగా మంజూరయ్యనే విషయాన్ని ప్రజలు గమనించాలి. ఈ రోడ్లు మంజూరు చేసినటువంటి నాయకులకు కానీ పార్టీలకు కానీ భవిష్యత్తులో ప్రజలు ఓట్ల రూపంలో మద్దతు తెలపాలని చెప్పి పత్రికా ముఖంగా వారందరికీ కూడా కిషన్ రెడ్డి గారికి, మోడీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తారు.
బోలక్పూర్ డివిజన్ భవానీ శంకర్ ఆలయం దేవుని తోటలో సీనియర్ టీఆర్ఎస్ నాయకులు రెబ్బా రామారావు ఆధ్వర్యంలో 6వ విడత హరితహారం కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బోలక్పూర్ కార్పొరేటర్ అఖిల్ హైమద్, గాంధీనగర్ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ ముఠా పద్మా నరేష్, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ప్రత్యేకించి మీడియా మరియు ప్రెస్ సోదరులకు తెలియజేస్తూ మాట్లాడుతున్నాను. సోదరులారా, ఈనాడు హరితహారం మరి భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మన తెలంగాణ ప్రాంతంలో పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ పండుగలాగా ప్రజలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. మా ముషీరాబాద్ కాన్స్టిట్యూన్సీలో మా పార్టీ కార్యకర్తలు, ప్రెసిడెంట్ కార్పొరేటర్లు, నాయకులందరూ తమ తమ డివిజన్లోని స్వచ్ఛంద సంస్థ నాయకులు, తర్వాత కాలనీ వాసులు, మహిళా సంఘాలతో కూడా పెద్ద ఎత్తున మీటింగ్స్ ఏర్పాటు చేసి ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో ఖాళీ స్థలాల్లో ఈ మొక్కలంటే కార్యక్రమాన్ని ఉధృతంగా చేయడానికి కూడా నిర్ణయాలు తీసుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. తీసుకోవడం కాకుండా పని కూడా స్టార్ట్ చేసి మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి అదే భాగంలో ఈనాడు బోలక్పూర్లో రెబ్బా రామారావు గారి ఆధ్వర్యంలో ఈ భవానీ శంకర్ దేవాలయం దేవుని తోటలో చాలా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. మరి కార్యక్రమానికి గౌరవనీయులు శ్రీ రెబ్బా రామారావు గారు మరియు జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ పద్మా నరేష్ గారు, స్థానిక కార్పొరేటర్ అఖిల్ అహ్మద్ గారు, అదే కాకుండా ఇక్కడున్న అధికారులకు, ప్రస్తుతులకు అందరి విషయంతో తెలంగాణ ప్రాంతంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి, ఇలాంటి వ్యాధులు రాకుండా సంతోషంతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈనాడు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా పెద్ద ఎత్తున ఈ హరితహారి కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన రూరల్ మండలంలో కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని 4 మండలాలకు తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ కమిటీలను ఏర్పాటు చేశారు. మొదట సూర్యారావుపేట వాసి దేశం కోసం వీరమరణం పొందిన వీర జవాన్ సంతోష్ బాబుకు 2 నిమిషాలు మౌనం పాటించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులతో ప్రమాణ స్వీకారం చేయించారు. పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనసా వాచా కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్ష దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. స్నేహంగా ఎలా ఉండాలో భారత్కు తెలుసు. దేశం స్వావలంబన దిశగా ముందుకు సాగేందుకు పౌరులంతా కృషి చేయాలని మోదీ. సంపూర్ణ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పివి నరసింహారావు. పివి సేవలను కొనియాడిన తెలంగాణ సీఎం కేసీఆర్. దేశ అభివృద్ధికి పివి నరసింహారావు ఎనలేని కృషి. భవిష్యత్తు తరం కూడా గుర్తుంచుకుంటారని తెలిపిన ఏపీ సీఎం. వ్యవసాయ రంగానికే తెలంగాణ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత స్పష్టం చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావును అడ్డుకున్న బాధితులు. జాతీయ ఉత్పాదక మండలి స్థాపన కోసం భూములు ఇవ్వమని తెలిపిన రైతులు. సమగ్ర సమాచార సమితికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.